జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. వైఫ్ అండ్ హస్బెండ్ కొన్ని కారణాలతో విడిపోదాం అనుకుంటున్నారట. సో కళ్యాణ్ గారితో నేను మాట్లాడాలంది. కాల్ చేసేస్తానండి. చేయండి జయ గారు. బయట నుంచి కూర్చొని మాట్లాడే మనకు ఒకలా ఉంటుంది జయ గారు. అవునండి. యాక్చువల్ గా ఫేస్ అనుభవించేటటువంటి చేసే వాళ్ళకి ఎందుకంటే తెలుస్తుంది. మనం ఈ మాట్లాడి గంటన్నర కాదు, వాళ్ళు ఎన్నో సంవత్సరాలు బట్టి అనుభవించుంటారు కాబట్టి విసుగు వేసారిపోతారు. అవునండి. హలో సిరి అండి. అవునండి. ఎవరు? నేను జయానండి, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నానండి. నమస్తే మేడం. నమస్తే అమ్మ. రైట్, కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు, ఒక్కసారి మాట్లాడతారా? నమస్తే అమ్మా సిరి. నా పేరు సిరి అండి. ఏజ్ నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే. వయసు అమ్మా? నా వయసు 25 అండి. దేని గురించి అమ్మా? మ్యారేజ్ ఇష్యూవా దేని గురించి? అవునండి, నేను ఇంకా నా భర్తతో భరించలేక ఆయన అంటే నాకు ఇంకా విసుగు పుట్టి ఇంకొక అడుగు కూడా నేను ఆయనతో జీవించాలనుకోవట్లేదండి. ఏమ్మా? ఆయనని వదిలేసి నా పిల్లల్ని తీసుకుని నేను మా ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నానండి, మా అమ్మ నాన్నల దగ్గరికి. ఎంతమంది పిల్లలమ్మా సిరి మీకు? 2 చిన్న పిల్లలండి. పెళ్ళి ఎంతకాలం అయిందమ్మా? పెళ్ళయి ఒక 6-7 ఇయర్స్ అయిందంటే, అంటే నాకు చిన్న వయసులోనే పెళ్లి చేసేసారండి. అతను ఏం చేస్తూ ఉంటారు? అతను ఒక ప్రైవేట్ ఎంప్లాయీ సార్ అంతే ముందు. ఇప్పుడైతే మేము ఒక చిన్న బిజినెస్ పెట్టుకున్నామండి. కానీ ఇంకా నేను అసలు ఆయన భర్త అని కూడా అనరన్నమాట. కనీసం ఒక పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు, భార్య ఉంది అనే ఆలోచన కూడా లేకుండా. నేను చెప్తాను మేడం గారు మీకు. ఫస్ట్ ఏంటంటే అసలు ఆయనతో నేను ఇప్పుడు వెళ్ళిపోదాం అని అనుకుంటున్న స్థితిలో, కానీ ఆఖరి హోప్ గా ఒక్కసారి డాక్టర్ గారితో మాట్లాడి ఏమో ఆయన బుర్ర మారుస్తే మార్చేమో మనిషి అనే లాస్ట్ హోప్ తో నా ప్రయత్నంతో ఒక్కసారి కాల్ చేశానండి డాక్టర్ గారితో చెప్పుకుందామని. సో ఆయన డెసిషన్ కూడా నేను తీసుకుని ముందడుగు వేద్దామనే ఆలోచనతో చేశాను మేడం గారు. మంచి పని అమ్మా, మంచి పని. విషయం ఏంటో చెప్పండి, అసలు ఏంటి, ఎందుకు మీరు ఇలా విసిగిపోయారు? మాది ఒక మిడిల్ ఫ్యామిలీ మేడం గారు. అంటే అంత హై రిచ్ గా ఉండే ఫ్యామిలీ ఏం కాదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది. ఓకే ఓకే. మాది నేటివ్ వచ్చేసి రాజమండ్రి అండి. నేను ఒక్కదానొక కూతుర్ని మా మమ్మీ డాడీలకి. ఓకే. సో అంటే మాదంతా చెప్పినట్టు నేను మా డాడీ గారి ఫ్యామిలీలో ఏంటంటే అందరూ మంచి పొజిషన్స్, వెల్ సెటిల్డ్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, బ్యాంక్ జాబ్స్ అలాగా ఉన్నారండి. మా డాడీ వచ్చేసి ఒక నార్మల్ చిన్న జాబ్ చేసుకుంటూ నన్ను పెంచారు. సో దాని వల్ల నేను చాలా అవమానాలు చిన్నప్పటి నుంచే వాళ్ళు పడడం నా కళ్ళారా చూశానండి నేను చిన్నప్పటి నుంచి. సో నేను అప్పటి నుంచే కష్టపడి ఉన్న దాంట్లో నన్ను చదివించారు. నేను కష్టపడి చదువుకుని నేనేమనుకునేదానంటే మంచి స్థాయికి ఎదగాలి, మేమంటే ఏంటి అనేది వాళ్ళకి నిరూపించాలి, వాళ్ళు ఎత్తిన నోర్లు మూయించాలి వాళ్ళవి అనే ఆలోచనతో నేను ఎంతో అనుకున్నానండి, హ్యాపీగా చూసుకోవాలి అని. సో ఏదో ఇలాగ గంతకు తక్క బొంత అన్నట్టు మాకున్న ఫ్యామిలీ దాంట్లోనే మాకు ఒక ఏదో సంబంధం చూశారు, పెళ్లి చేశారండి. అతను ఒక నార్మల్ ప్రైవేట్ ఎంప్లాయీ అండి. అప్పట్లో ఒక 15-16 వేలకి శాలరీలో జాబ్ చేసేవారు ఆయన. అంతా ఫస్ట్ అంతా బానే ఉండేదండి. తర్వాత ఆయన నేను అబ్జర్వ్ చేస్తూ గడిచిన కొద్దీ ఏమవుతుందంటే ఆయన అంటే ఒక స్థిరత్వం లేదండి ఆయన బుర్రలో. జాబ్స్ మారుతూ ఉండేవాడు, ఆ జాబ్ నచ్చలేదు అనేవాడు, వెంటనే ఇంకోటి మారిపోయేవాడు, సరిగ్గా అసలు ఏ జాబ్ చేసేవాడు కాదండి. ఎన్ని ఉద్యోగాలు మారాడమ్మా ఇన్ని సంవత్సరాలు మీ పెళ్లిలో? ఒక 5-6 అట్లా మారుతూనే ఉన్నాడండి. ఆల్మోస్ట్ ఇయర్ కి ఒకటి మారుతూనే ఉన్నాడు. మారుతూనే ఉన్నారండి. అయితే ఇంకా నేను ఏంటి అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు అంటే, నాకు కష్టపడడం ఇష్టం లేదు, నాకు హార్డ్ వర్క్ ఇష్టం లేదు, నేను స్మార్ట్ గా ఆలోచిస్తాను, స్మార్ట్ వర్క్ అంటేనే ఇష్టం, నాకు కూర్చున్న దగ్గరికి అన్ని వచ్చేయాలి. ఇంకా ఆయన గారు ఎలాంటోడంటే ఆకాశం నుంచి వెంటనే కింద పడిపోవాలి, కావాల్సిన దగ్గరికి వచ్చేయాలి. అదే ఇంకా అంత అసలు ఇంకా అంత స్మార్ట్ గా వచ్చేయాలి, నేనేం కష్టపడకూడదు, అలా కూర్చోవాలి, తిని కూర్చోవాలి అంతే, నాకు అన్ని వచ్చేయాలి, అంత లగ్జరీగా ఉండాలి, అలా ఉండేవాడండి. సరే ఈయనతో పెట్టుకుంటే నా వల్ల కాదు, నా పిల్లల్ని నన్ను చూసుకోవడం అవ్వదు, నేను అనుకున్న కళలు ఎప్పుడు నెరవేరాలి, నాకు ఇల్లు కట్టుకోవాలని ఆశ అండి చిన్నప్పటి నుంచి. ఇంటికి సంబంధించినటువంటి అవసరాలు ఎంతవరకు తీర్చాడు? సేవింగ్ చేసి అవసరాలు తీర్చిన తర్వాత ఈ విధంగా ఆలోచన అనేటటువంటిది ఉందా అతనికి? లేదంటే అవసరాలు లేదు, సేవింగ్ లేదు, ఉద్యోగం తర్వాత ఉద్యోగం మారి స్మార్ట్ అనుకుంటూ ఉంటామేనా? లేదండి ఆయన ఏం చేసింది ఏమి లేదండి. ఉన్న దాంట్లో ఆయన గట్టి పెట్టుకుని ఏదో
అప్పుడప్పుడు అలా కొంచెం కొంచెం ఇంటికి హెల్ప్ చేస్తూ అట్లా ఏదో చేసి నెట్టుకుని వచ్చాడండి. నేను అదే చెప్తున్నా కదా డాక్టర్ గారు, సరే నేను ఇంక ఈయనతో నా వల్ల అవ్వదు. ఈయనతో పెట్టుకుంటే ఇంక నేను ఎదగలేను, నా పిల్లల్ని సుఖంగా చూసుకోలేను. కాదు నాన్న ఒక్క నిమిషం సిరి. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం వేదిక వరకు వచ్చి ఒక ఆఖరి అవకాశంగా డాక్టర్ గారితో మాట్లాడితే పరిష్కారం ఉంటుందేమో అనే ఆలోచనతో వచ్చినటువంటి మీరు పదే పదే విసుగు వేసారిపోయిన బయటకు వెళ్ళిపోతాను అనేది కాదు. కొంతవరకు వ్యక్తిత్వం గురించి కొద్ది విశ్లేషణ మాకు చెప్తే కనుక దాన్ని బట్టి ఆలోచన. అంటే అంత బ్యాడ్ హ్యాబిట్స్ ఉండడం అట్లాంటివి ఏం లేవండి. డ్రింకింగ్, స్మోకింగ్ అవేం లేదండి. మనిషి పరంగా మంచివాడే. రీసెంట్ గా సడన్ గా ఒక రోజు నా ఇంటికి కొంతమంది వచ్చి మీరు ఇల్లు ఖాళీ చేసేయండి, నేను కష్టపడి బిజినెస్ పెట్టి సంపాదించిన ఇల్లు అండి అది, 2 ఏళ్ళు కష్టపడి మొత్తం చిన్న చిన్న చేసుకుంటూ ఏదో ఒకటి అలా దాచుకుని మా మమ్మీ వాళ్ళని కొంచెం ఇచ్చి ఎంతో కష్టపడి ఒక ఇల్లు అనేది కొన్నామండి నేను. అయ్యో ఆ ఇంటికి సడన్ గా ఒకళ్ళు వచ్చి మీరు వెంటనే ఖాళీ చేసి వెళ్ళిపోండి అని అంటే నాకు షాక్ లో ఉండిపోయానండి. నేను అసలు నా ఇంటికి రావడం ఏంటి, ఎవరో వచ్చి ఖాళీ చేసేయడం చెప్పడం ఏంటి అని, ఏమైందా అనేది నేను అడిగితే అతన్ని క్రికెట్ బెట్టింగ్లు పెట్టాడంటండి. ఆ మహానుభావుడు క్రికెట్ బెట్టింగ్ లో ఇల్లు తాకట్టు పెట్టాడంట. ఓహో, స్మార్ట్ అంటే ఇలాంటి స్మార్టా? అదే కదా మేడం గారు నా బాధ అంతాను. మంచి దారిలో ఎంత ఎవరు కాదంటారండి. ఇలా బెట్టింగ్లు ముందర కూడా అట్లాగే చేసేవాడండి, నాకు తెలియకుండా చేసేవాడు. అంటే ముందరంటే ఎప్పుడమ్మా, ఎన్ని సంవత్సరాల నుంచి అతనికి అలవాటు ఉంది బెట్టింగ్ అనేది? ఒక 1 year నుంచి అండి, 1-2 years నుంచి. అంటే క్యాంటీన్ దగ్గర పెట్టడం వల్ల జనాలు ఎవరెవరో వస్తారు, ఎవరినో చూసి ఎవరో ఆలోచన ఇచ్చారని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఇలాగే పెట్టాడంటండి బెట్టింగ్. అతనికి డబ్బులు వచ్చాయంట, వాళ్ళ వైఫ్ కి అది కొన్నాడు ఇది కొన్నాడు అని చెప్పేసి ఈయన కూడా పెట్టాడంట. కాదమ్మా, మీ క్యాంటీన్ ఏంటమ్మా, మీరు బిజినెస్ నడిపిస్తున్నారు ప్రస్తుతం? అది చెప్పిందండి. అదే సార్, మేము కష్టపడి నేను ఒక ఆలోచనతో ఆయనకు బిజినెస్ అనేది మేము ఒక మొబైల్ ఫుడ్ కోర్ట్ లాంటిది పెట్టామండి. పెట్టారు కానీ ఒక స్థిరత్వం లేనటువంటి వ్యక్తికి ప్రతిరోజు ఒక నెలసరి జీతం కాకుండా ప్రతిరోజు చేతుల్లో డబ్బులు కనిపిస్తే కనుక ఈ మనిషి ఆలోచన ఏ విధంగా పోతుంది అనేటటువంటి ఆలోచనతో మీరు ముందు చూపుతో బిజినెస్ అనేది పెట్టారా, లేదంటే? అదే సార్, అవును. అంటే మనది అనే ఆలోచన ఉంటే ఇక్కడే ఉండి మంచిగా చేసుకుంటారు కదా సొంత బిజినెస్ అంటే అనుకుని ఆయన ముందు ఒప్పుకోలేదండి. నేను ఎన్నిసార్లు అడిగా ఆయన ఒప్పుకోలేదే, నేనేం పెట్టుకునేదేంటి, నేనేం చేయను, నేనేం చూడను అన్నాడు. కానీ నేను ఎంతో ఒప్పిస్తే సరే అని ఓకే అని ఆయన ఒప్పుకున్నారండి. ఎంత ఖర్చు అయిందమ్మా పెట్టుబడి ఎంత అయిందమ్మా? దానికి ఒక 2 lakhs 3 lakhs అయ్యిందండి. నేను ఎవరినో నా ఫ్రెండ్స్ ని వాళ్ళని వీళ్ళని అడిగి నేను తీసుకొస్తాను, నువ్వు కూడా ఎవరినో అడిగి తీసుకురా, మళ్ళీ ఇది సక్సెస్ అయ్యాక వాళ్ళకి తిరిగి ఇచ్చేద్దామని ఏదో ఒకటి అలాగా నేను అమౌంట్ అనేది తీసుకొని పెట్టించానండి. మనీ మీద అతనికి ఎంత కంట్రోల్ ఉందమ్మా? కంట్రోల్ అంటేనండి పర్లేదు. అంటే నన్ను అడిగేవాడు ఎప్పుడైనా కావాలి అన్నా, ఆయన కౌంటర్ లో ఉంటారు కాబట్టి తీసుకునేవాడు. అంత లావిష్ గా ఆలోచనలు అయితే ఉంటాయి కానీ ఖర్చులు అయితే అంత ఎప్పుడు చేయలేదండి. కాకపోతే ఇక ఈ 2-3 ఏళ్ల నుంచే ఈయన ఆలోచనలు ఇట్లాగా కొంచెం స్మార్ట్ గా చేద్దాము, ఈ బెట్టింగ్స్ లేకపోతే గ్యాంబ్లింగ్స్ ఇవన్నీ ఆలోచనలు ఆయనకి వచ్చాయండి. ఒక రోజు వాళ్ళు వచ్చి అడిగితే నేను ఇలాగా నా ఇల్లు నేను కొనుక్కున్నప్పుడు అండి ఒక 25-30 లక్షలు పెట్టి నేను కొన్నానండి ఇల్లు. అది ఇప్పుడు దాని వాల్యూ నియర్లీ ఒక 1 crore దాకా ఉంటుంది. 1 కోటి రూపాయలు ఇల్లు డాక్టర్ గారు, అది 1 కోటి రూపాయలు, ఒకటి కాదు రూపాయి కాదు, ఎంతో కష్టపడి ఇష్టంతో కొనుక్కున్న ఇల్లు అండి. నాకు ఒక్క ముక్కు కూడా చెప్పకుండా ఆయన బెట్టింగ్ లో పెట్టి పోగొట్టేశాడండి. కాదు నాన్న, ఎవరి పేరునుంది ఇల్లు, ఎవరి పేరునుంది, ఎలా పోయి ఉంటుంది, కాగితాలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఆయన దగ్గరే ఉన్నాయండి, ఆయన పేరు మీదే రాసాము. అయ్యో రామా. ఇప్పుడు ఏమైపోవాలి డాక్టర్ గారు, నేను నా పిల్లలు మళ్ళీ ఆ మొదటి నుంచి నేను ఇలా రాగలనా అండి? ఇంత కష్టపడి నేను సంపాదించగలనా అండి మళ్ళీ? అయిపోయిన కాలం మళ్ళీ రాదు కదండి. అందులో ఎంత కష్టం అది. రెండో ఇల్లు 3ో ఇల్లు కాదు, వాళ్ళ సర్వస్వం అంతా కూడా ఇల్లే. అమ్మా ఇప్పుడు ఇదంతా జరిగి ఎన్ని రోజులు అయ్యిందమ్మా? రీసెంట్ గానే అండి, రీసెంట్ గా క్రికెట్స్ బెట్టింగ్స్ పెట్టారు కదా డాక్టర్ గారు. ఏంటి ఇప్పుడు ప్రశ్నిస్తే సమాధానం ఏంటి అతని దగ్గర నుంచి? ఏం లేదండి, అంతే. నేను ఇంతే, పోయింది, డబ్బులు వస్తే వాడేసుకుంటావు కదా, ఆనందపడిపోతావు కదా, పోయినప్పుడు మాత్రం ఎందుకు ప్రశ్నిస్తున్నావు అంటున్నాడు.
సో అంటే ఇంతకు ముందు గెలిచి మీ చేతికి డబ్బులు ఇచ్చిన సందర్భాలు, మీరు ఆనందపడిన సందర్భాలు ఉన్నాయా ఉన్నాయా? మేడం? లేవు డాక్టర్ గారు, లేవు. ఇప్పుడు నేను ఇది పెట్టడం వల్ల వస్తే నువ్వు ఆనందించేదానివి కదా, పోయింది కాబట్టి నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు, లేకపోతే నన్ను అడిగేదానివా నువ్వు అని అంటున్నాడండి. సో మీకు తెలిసి ఎప్పుడు కూడా ఈ అంశాన్ని ప్రోత్సహించలేదు? లేదండి, ఎప్పుడూ లేదు. ఒక్కసారి ఎప్పుడు కూడా అలాగే ఒక 50,000 ఎందులోనో అడిగాడు, తీసుకున్నాడు. అవి లాస్ వచ్చేసాయండి. ఏం వాడాడు కూడా తెలియదండి. అడిగితే లేదు, పోయాయి అన్నాడు. అమ్మ యావరేజ్గా నా దగ్గర రోజుకి ఒక 60-70 కేసులు చూస్తే, 50-60 కేసులు చూస్తే కనుక అట్లీస్ట్ ఈ మధ్యకాలంలో దురదృష్టమో ఏంటో మరి నాకు తెలియదు కానీ యావరేజ్గా 10-12 కేసులు ఈ ఘోరాతి ఘోరమైనటువంటి బెట్టింగ్లో మొత్తం అతను, కుటుంబం, సర్వస్వం, ఇల్లు అన్నీ అమ్ముకుని తాకట్టు పెట్టేసుకుని ప్రైవేట్ యాప్స్కి వెళ్ళిపోయి ప్రైవేట్ యాప్స్లో లోన్స్ తీసేసుకుని ఆ లోన్ మీద ఇంట్రెస్ట్ ఏమో వచ్చి 10 రెట్లు 20 రెట్లు ఉంటుంది. దాని గురించి ఏంటంటే ఎవరికీ చెప్పకుండా వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తూ, వాళ్ళు ఏ స్థాయిలో బ్లాక్మెయిల్ చేస్తారంటే నువ్వు అప్పు ఇంకో 15 రోజుల్లో తీరుస్తావా, లేదంటే మొత్తం వీళ్ళు ఫోన్ యాక్సెస్ తీసేసుకుంటారు. వాళ్ళ పాస్కోడ్ ఫోన్తో పాటు వీళ్ళు ఫోన్ కంప్లీట్గా ట్రాక్ చేసేసి ఆ ఫోటోలు గిటోలు కాంటాక్ట్స్ అన్నీ తీసేసుకుని నువ్వు ఇంత సమయంలో నువ్వు అప్పు తీరుస్తావా, లేదంటే నీ భార్య, నీ మొత్తం పిల్లలందరి యొక్క ఫోటోలు మార్ఫింగ్ చేసి నగ్నంగా మేము మొత్తం అందరికీ నీ కాంటాక్ట్స్ అన్నిటికి డిస్ట్రిబ్యూట్ చేయాలా అనేటటువంటి బ్లాక్మెయిల్తో సూసైడ్ చేసుకున్నటువంటి వాళ్ళు అబ్బో ఎంతో మంది ఉన్నారు జయ గారు. కాదు కళ్యాణ్ గారు, ఒకవేళ బెట్టింగ్ లో పెట్టినప్పుడు గెలిస్తే ఓకే, ఓడిపోతే అంతకి మించి నష్టం వస్తుందనే వాళ్ళ మైండ్ సెట్ పనిచేయదండి మేడం. నిజంగా నేను చెప్తున్నాను, గెలుపు అనేటటువంటిది బెట్టింగ్లో 0.5%. అది ఒక కళలో లోకం. అదేంటంటే కనుక 0.5% రియాలిటీ బెట్టింగ్లో గెలిచేటటువంటి పరిస్థితి ఉన్నా కూడా ఆ బెట్టింగ్ యాడ్స్ కానీ ఆ యాప్స్ కానీ మన టీవీలో చూసే అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఎలా చూపెడతాయంటే ఒక మనిషికి నువ్వు 99.5% గెలుస్తావు అన్నట్టుగా చూపెడతాయి. సో దానికి ఏంటంటే ఇటువంటి ఆలోచన శైలి, ఇటువంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు మనందరం పోయి ఎందుకు బెట్టింగ్ ఆడలేదు, ఇటువంటి ఆలోచన శైలి ఏది స్మార్ట్నెస్ గా ఉండాలి, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలి, కుక్కలా కష్టపడకూడదు, తక్కువ సమయంలో సంపాదిస్తే కనుక మనం లగ్జరీస్ అనుభవించవచ్చు, కష్టపడి సంపాదించే వాళ్ళందరూ పిచ్చోళ్ళు అనేటటువంటి ఇటువంటి తొందరపాటుతనం, ఇటువంటి పిచ్చితనం ఉండేటట్టు వీళ్ళు వాస్తవానికి తెలివైన వాళ్ళే, కానీ వాళ్ళు తెలివితేటల కంటే వాళ్ళు తీసుకునేటటువంటి రిస్క్ ఎక్కువ ఉంటుంది అనమాట. అడ్వెంచరస్ రిస్క్ అంటా ఉంటుంది. వీళ్ళెవ్వరూ కూడా బెట్టింగ్ చేసేటటువంటి వాళ్ళు వాస్తవానికి ఈ రోజు సిరి గారి ఇల్లు కష్టార్జితంతో సంపాదించినటువంటి ₹1,00,00,000 ఇల్లు పోగొట్టుకోవటం వల్ల ఈరోజు ఆవిడ ఇలా బాధతో మాట్లాడుతున్నారు. కానీ ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని వ్యక్తిత్వంలో లోపం ఉంది, కానీ మనిషి మంచోడే. అవును, కష్టపడి ఒక ₹10 ఎక్కువ సంపాదిస్తే కనుక నా కుటుంబమే సంతోషపడుతుంది అనేటటువంటి స్వార్థంతో తప్పుదోవలో పోయాడు. వీళ్ళు ఎలా ఉంటారంటే, వీళ్ళ సైకాలజీ ఎలా ఉంటుందంటే గెలిచిన 1% చూస్తారు. వీళ్ళు గెలవట్లేదని కాదు, వీళ్ళు భర్త కూడా గెలిచి ఉంటాడు. ₹100 ₹10 గెలిచి ఉంటాడు, ₹90 పోయి ఉంటుంది. అయితే ఏంటంటే ఈ ₹10 కాస్త రేపొద్దున ₹90 అవుతుందేమో అనేటటువంటి ఆశతో, విపరీతమైనటువంటి ఆలోచనతో ఆ గెలుపు రాకపోయినా గెలుపులో తేలుతూ ఉంటారు. ఆ ₹10 కూడా వీళ్ళు గెలిచినటువంటి ఆ ముష్టి ₹10 కూడా వాడు ఏం చేస్తాడు తెలుసా? ఆ యాప్ వాడు, ఈ వెబ్సైట్ వాడు, వీడు వ్యాలెట్ లో వేస్తాడు, వీడు పర్సులో పెడతాడు, వాడి చేతికి ఇవ్వడు, పర్సులో పెడతాడు. పర్సులో పెట్టి రేపు పొద్దున నెక్స్ట్ గేమ్ అని కొట్టగానే నీ వ్యాలెట్ లోంచి ₹10 తీసాము, నువ్వు ఇంకో ₹50 పెట్టంటాడు, మళ్ళీ ₹50 పెడతాడు, ₹5 గెలుస్తాడు, ₹5 మళ్ళీ వ్యాలెట్ లోకి వెళ్తాడు. సో ఎక్కడ కూడా వీళ్ళ చేతికి వచ్చే డబ్బులు ఏముండవు, అది వ్యాలెట్ లో పెట్టి మళ్ళీ గేమ్ ఆడడానికి ఉపయోగపడదు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఊహాజనకం, ఎంత ఘోరం అండి, వీళ్ళు ఊహాజనకమైనటువంటి లోకంలో వాడు టెంప్ట్ చేస్తూ ఉంటాడు. నిన్నే ఇంతమంది గెలిచారు, మొన్న వీడు గెలిచారు, వీడి ఫోటో ఇదిగో, వాడి ఫోటో ఇదో, రేపే నీదే లాస్ట్ ఛాన్స్, 10 సార్లు ఓడిపోతే 11వ నువ్వు గెలుస్తావు అని చెప్పి మోటివేషనల్ గా టెంప్ట్ చేస్తూ వాళ్ళని అలా లూప్లోకి లాగుతూ ఉంటారు. నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు 5 కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, 50 లక్షలు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళేమి రిచ్ పీపుల్ ఏం కాదమ్మా. ఇంత మొత్తం పోయేటప్పటికి అటువైపు తల్లిదండ్రులు, ఇటువైపు అత్తామామలు మొత్తం ఇల్లు, ఆస్తులు, సర్వస్వం అమ్ముకుంటారు అన్నమాట. సారీ అమ్మ సిరి, ఇటువంటి పరిస్థితులు నాకు సడన్ గా గుర్తొచ్చి చెప్పాలి కాబట్టి ప్రేక్షకుల్లో ఎవరన్నా ఉంటే అర్థం చేసుకుంటారని నేను చెప్పానమ్మా. ఇప్పుడు ఇతని యొక్క తత్వం ఎలా ఉందమ్మా, ఏమంటాడు ఇతను? అసలు ఏం మాట్లాడట్లేదండి. నేను ఇంతే, నేను మారను, నేను ఇలాగే చేస్తాను, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో. అసలు ఈ మహానుభావుడు ఎలాంటోడంటేనండి, ఫుడ్ క్యాంటీన్ దగ్గరికి ఎట్లా రావాలండి, ఐరన్ కావాలంట బట్టలు. నేను పొద్దున్నే లెగిచి పిండిలు రుబ్బుకొని చట్నీలు చేసుకుని అన్ని పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించి బయటికి ఒక మంచి పిక్చర్ చూపెడతాడమ్మా, అంటే స్మార్ట్ గా, నీట్ గా, ఫార్మల్ గా కనిపిస్తుంది. అదే కదండి, ఇన్ని పనులు నేను చేస్తుంటే ఇంత కూడా హెల్ప్ చేయకుండా నువ్వు ఆడదానివి, నీ పనులు నువ్వు చేసుకో, నన్ను చేయమంటావేంటి అంటాడండి. అంత బిజీలోనూ నేను ఆయన బట్టలు ఐరన్ చేయాలంటండి. ఐరన్
కొద్ది షోక్ గడ్లేండి. కష్టార్జితం వచ్చేటటువంటి డబ్బులతో అతని పేరుని ఇల్లు కొనటం ఏంటమ్మా? నాకు అర్థం కావట్లేదు ఇక్కడ. అతని పేరుని నా ఇల్లు ఎందుకు పేరు మీద పెడదామంటే నేనంటే నమ్మకం లేదా, నాకు వాల్యూ లేదా, నేను ఏమన్నా పోగొట్టేస్తానా? వీడి sentiments తో ఇలాంటి అతను మాటలు ప్యాక్ చేస్తాడు. మాట్లాడుతుంటే ఏం ఇలాంటి వాళ్ళకి చేస్తామండి మాటలు కూడా ఇంకా? బాగొస్తాయి అనుకుంటా. చతుర్యం చాలా మరి సిరి ఒకసారి మాట్లాడదామా? డాక్టర్ గారితో ఏమన్నా మాట్లాడించి చూద్దామా? ఖచ్చితంగానండి, నేను అందుకే ఫోన్ చేశానండి. సారి మాట్లాడితే అయినా ఆయన బుర్ర మారితే పర్వాలేదు, అదే కదండి నాకు కావాల్సింది. అంటే ఇప్పుడు అతనిలో మార్పు వస్తే కనుక పోయినటువంటి తీసి పక్కన పెట్టి ఇప్పుడు ఇల్లు అంతా పోయినట్టేనమ్మా? ఈ ఇంట్లో ఇల్లు అమ్ముకుని కొంత అప్పు తీర్చి మిగతా డబ్బులు సేవ్ చేసుకునే పరిస్థితి ఉందా? ఏమీ లేదండి, మొత్తం ₹1,00,00,000 ఇల్లుని తాకట్టు పెట్టేశాడండి. వాళ్ళకి నా వెనక అది ఏ వస్తుందనండి, నేను మిడిల్ క్లాస్ నుంచి కష్టపడి కట్టుకున్న దాన్ని ఇచ్చేసాడండి. ఇంకా ఇప్పుడు నేను దాన్ని ఎలా తెచ్చుకోగలను? ఎవరిస్తారండి నాకు అప్పు? ఇంకా అది ఎవరు ఏం చేయలేరమ్మా. కానీ మనం ఏం చేయగలం అతని ద్వారానే విందాం. అది నెంబర్ 1. నెంబర్ 2, ఇంకా తెలియని అప్పులు ఏమైనా ఉన్నాయా? ఇంతటితో ఏమో ముగిసిందా? డాక్టర్ గారు, ఆయన గారికే తెలియాలి. తెలియకుండా ఇంత పెద్ద ఇల్లునే తాకట్టు పెట్టాడు. ఇంక నాకు తెలియకుండా ఎన్ని వేసేసాడు నాకు తెలియదండి. ఒకప్పుడు అతనిలో ఒక పరివర్తన వస్తే కనుక ఈ కథను ఇక్కడితో ముగించి గతాన్ని తవ్వకుండా అతనితో పాటు ప్రయాణం చేస్తూ కష్టపడి ఉండే ఉద్దేశం నీకుందమ్మా? అది కూడా లేదా? ఉందండి, అంటే ఆయన మారతాడు, నిజంగా మారతాడు అంటే మళ్ళీ ఎంతో కొంత ఇప్పుడు నేను కట్టినంత ఇల్లు నేను పిల్లలు కట్టలేకపోవచ్చు, ఉన్నారు అంత కదండి. సంపాదించలేకపోవచ్చు, కానీ ఓపిక ఉన్న నాళ్ళే కదా డాక్టర్ గారు ఎవరైనా చేసుకోగలిగేది. అవునులే ఇంకొక ప్రశ్న, మాకున్న ఈ ఇంకొక గురుని మేడం చెప్పండి డాక్టర్ సిరి గారు, ఇంకొక ప్రశ్న మేడం. ఇది మీ కుటుంబ సభ్యులు వాళ్ళ కుటుంబ సభ్యుల వరకు వెళ్ళిందా విషయం? ఇంకా అక్కడి వరకు వెళ్ళలేదా? ఇంకా నేను చెప్పలేదండి, రీసెంట్ గానే జరిగింది కదా. చెప్తే వాళ్ళేమనుకుంటారో ఆల్రెడీ మా ఫ్యామిలీలో నేను ఎంతో ఘనంగా ఇల్లు కట్టి గృహప్రవేశానికి పిలిచి అయ్యో రామ. నేనేంటో చూపించి వాళ్ళకి అలాంటి నోరులు మూయించానండి. అలాంటిది ఇప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గరికి నేను ఏ మొహం పెట్టుకుని వెళ్ళి నేను చెప్పగలను? అదేలే మళ్ళీ అదే. నన్ను ఆ వాల్యూతో ఇప్పుడు చూస్తారండి. ప్రస్తుతం ఇప్పుడు అదే ఇంట్లో ఉన్నారమ్మా? ఇల్లు వేరే ఇంట్లోకి మారారా? లేదండి, నేను ఇంకా అంటే ఖాళీ చేయమని చెప్పేశారు. వెళ్ళిపోవాలండి, నాకు ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు అయ్యో. ఇప్పుడు ప్రెసెంట్. అతని పేరేంటమ్మా? అతని పేరు రాజు అండి. ఎక్కడున్నారమ్మా రాజు గారు? ఇప్పుడు ఫుడ్ క్యాంటీన్ దగ్గరే ఉన్నారండి, అక్కడనే ఉన్నారు. నేను ఈ రోజు ఇంకా నాకు ఓపిక లేదని మార్నింగ్ నేను కొంచెంసేపు ఉన్నాక వస్తాను, నువ్వు వెళ్ళు అని చెప్పేసి ఆయన పంపించానండి, అన్ని సెట్ చేసేసి అక్కడ చూడమ్మా, పెట్టేసి. అతను మరి క్యాంటీన్ దగ్గర బిజీగా లేకపోతే ఒకసారి ఫోన్ కలుపు, నేను మాట్లాడాలనుకుంటున్నా. ఖచ్చితంగా చేస్తాను డాక్టర్ గారు, ఒక్క నిమిషం అండి. ఓకే నాన్న. आपका कॉल होल्ड पर है, कृपया प्रतीक्षा कीजिए, प्लीज स्टे ऑन द लाइन। హలో, హలో సిరి చెప్పు. ఏంటి? ఎక్కడ ఉన్నారండి? ఇక్కడ ఉంటాను, క్యాంటీన్ దగ్గర ఉన్నా. సరే కానీ నేను నా ఊరు వెళ్తున్నాను పిల్లల్ని తీసుకొని. ఎందుకు? ఏమైంది? ఎందుకు వెళ్తున్నావు? లేదండి, నేను రావట్లేదు, మీరే అది చూసుకోండి సరేనా? మీరే అది మెయింటైన్ చేయండి. నేనైతే ఇంకా నేను వెళ్ళిపోతున్నానండి పిల్లల్ని తీసుకొని, ఇంకా రాను. ఒక్కడి వల్ల ఎలా అవుతుంది? అవన్నీ మీరు చూసుకోండి, నాకేం సంబంధం లేదండి. ఇంకా నేను మీతో ఉండలేనండి, నేను వెళ్ళిపోతున్నాను నా పిల్లల్ని తీసుకొని. ఆఖరిసారిగా నేను ఒకసారి మన కళ్యాణ్ చక్రవర్తి గారు డాక్టర్ సైకియాట్రిస్ట్, ఆయనతో నేను ఈ విషయం అనేది నేను చెప్తానండి, మన విషయము. ఆయన ఊళ్ళో వాళ్ళంతా డబ్బు వేస్తున్నావు ఏంటి? డప్పు లేదు పప్పు లేదు, నేను కాల్ అనేది కలిపాను. ఒకసారి ఆయన లైన్ లో ఉన్నారు, ఆయనతో మాట్లాడండి. మీరు ఆ క్యాంటీన్ ఎవరికైనా అప్పు చెప్పి ఒక 10 నిమిషాలు పక్కకు వచ్చి మాట్లాడండి. రాజు గారు నమస్తే అండి. రాజు గారు నమస్కారం సార్. నమస్తే. నేను ఊరోనే కానీ కొద్దిగా ఇటువంటి విషయాల్లో కొద్దిగా చాకచక్యంగా డీల్ చేసేటటువంటి వ్యక్తి. సో కాసేపు మీరు మాకు టైం ఇవ్వగలిగితే కనుక ఒక 2 నిమిషాలు మాట్లాడతాం మీతో. చెప్పండి. రైట్. రాజుగారు, ఇప్పుడు పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు మీరు ఏదో బెట్టింగ్ ఇలాంటి వాటిల్లోకి వెళ్ళి చాలా వరకు డబ్బులు పోగొట్టుకుని ఆఖరికి కష్టపడి సంపాదించినటువంటి ఆ ఇల్లును కూడా, సర్వస్వం అంతా కూడా ఈరోజు దారదత్తం అయింది, తాకట్టు పట్టింది. ఇప్పుడు ఎక్కడ ఉండాలో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పి సిరి గారు బాధపడుతున్నారు. రాజుగారు, ఏంటి మీకు దీని వెనకాల ఉన్న ఆలోచన ఏంటి? ఎందుకు ఇలా జరిగింది? ఇప్పుడు రెక్టిఫికేషన్ ప్రాసెస్ ఏంటి? ఏ విధంగా ఈ ప్రాసెస్ ని మనం రిపేర్ చేయగలం? లైఫ్ లో రూపాయి దాచుకొని ఎదగాలంటే తొందరగా ఎదగలేం కదా సార్. అదే ఈ బెట్టింగ్ ద్వారా దీని ద్వారా అయితే తొందరగా ఎదగలుగుతాం. ఇప్పుడు మా బడ్డీ కొట్టు వరకు వచ్చి చాలా మంది అంటుంటారు, టిఫిన్ చేసుకుంటూ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మా ఫ్రెండ్ కి ఒకతనికి 50,000 పెడితే 30 లక్షలు వచ్చింది. చూసారా డాక్టర్ గారు? బెట్టింగ్ అంట పక్కన వాళ్ళని చూసి పెట్టాడంట. ఇప్పుడు ఈయన చేసే వ్యవహారం అంతా అట్లాగే ఉంటుందండి, నా తల మీద తీసుకొచ్చాడు. సార్ ఇప్పుడు మాకు ఎలాగో క్యాంటీన్ కాబట్టి దాని మీద ఎట్లాగో బిజినెస్ చేస్తాం.
ఏదో స్మార్ట్. ఇప్పుడు మా ఫ్రెండ్ కి 50,000 పెడితే 30 లక్షలు వచ్చింది. వాళ్ళ భార్యకి 5 లక్షలు పెట్టి నెక్లెస్ చేయించి 10 లక్షలు సేవింగ్ చేసుకొని ఇంకో 15 లక్షలు వాళ్ళ భార్య ఇచ్చి మళ్ళీ ఆడమని చెప్తుంది. ఎందుకు చెప్తుంది? ఎంకరేజ్మెంట్ చేస్తుంది వస్తాయని. మనం కూడా ఎవరైనా ఆశపడడంలో తప్పలేదు కదా సార్. కాదు, మీ అతను ఒక్కడే ఆడుతున్నాడా మొత్తం? ఇది మీ ఇంకెవరు ఆడట్లేదా? ఇందులో గెలిచిన వాళ్ళు ఎంత చాలా మంది ఆడుతున్నారు, చాలా మంది ఆడుతున్నారు. ఇప్పుడు మనం చూడట్లేదు ఐపీఎల్ మ్యాచ్లు, బిట్టింగ్లు చూస్తున్నాం సార్, చూస్తున్నాం, కాదనట్లేదు. కానీ ఓడిపోయినటువంటి వాళ్ళు ఒక్కరు కూడా కనిపించలేదా మీకు? కనిపిస్తారు సార్. మన లక్ సార్, అది మన లక్. అవును, అబ్బో. కానీ మరి ఇక్కడ ఎక్కడ పోయింది? వెంట్రుక పోలేదు, జుట్టే ఊడిపోయింది. ఇక్కడ వెంట్రుక ఎక్కడ పోయింది? బోడిగుండు అయిపోయింది కదండి. మొత్తం అంతా కూడా పిల్లలతో పాటు మీరు ములగటమే కాకుండా మొత్తం కుటుంబాన్ని అంతా ముంచేశారు. మళ్ళీ ఈ ₹1,00,00,000 ప్రాపర్టీ జీవితకాలంలో ఎప్పుడు సంపాదిస్తారో ఎవరికీ తెలియదు. మీరు బ్యాచులర్ గా ఉండి మీరు ఏం చేసుకుని, మీరు తల తాకట్టు పెట్టుకుని అప్పు తీర్చుకుని ఏం చేసుకుంటారో అది వేరే విషయం. మీరు ఎంత రిస్క్ అన్నా తీసుకోండి, అది నేను మాట్లాడట్లేదు ఈ రోజు ఇక్కడ. కానీ మీతో పాటు ముడిపడినటువంటి నీ భార్య, నీ పిల్లలకి, ఎందుకంటే ఈ మొత్తం ఇంట్లో సంపాదన కష్టార్జితం ఆవిడది కూడా, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎక్కడ వెళ్ళి ఉంటారు? నో రాజు ఒక్క నిమిషం. ఎంతో కొంత వస్తుంది, కానీ పోగొట్టుకున్నటువంటి ఆస్తి పిల్లలు రేపొద్దున పిల్లలకి ఎన్నో విధాలుగా చదువులు కావచ్చు, పెళ్లిళ్ళు కావచ్చు, ఎన్నో విధాలుగా ఈ రోజు ₹1,00,00,000 10 కోట్లు అవ్వచ్చు రేపొద్దున. చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు రాజుగారు. ఎంతో కొంత వస్తుందని పాత ఆస్తిని పోగొట్టుకుంటామా? ఉన్నదాన్ని పోగొట్టుకుంటారా? ఈ నష్టం అనేటటువంటిది కొద్దిగా కూడా మీలో పశ్చాత్తాపం గానీ ఒక ఫీలింగ్ గానీ క్రియేట్ చేయట్లేదా రాజుగారు? పశ్చాత్తాపం అంటే ఇప్పుడు వాళ్ళు ఎదుటి వారం చూసి మనం బతకడం, వాళ్ళని చూసి అబ్బా వానికి ఇంత వచ్చింది అంత వచ్చిందని మనం స్వార్థపడకూడదు. మనం కూడా మన అదృష్టాన్ని ప్రశ్నించుకోవాలి సార్. కాదు, ఒక్క నిమిషం సిరి, నువ్వు ఒక 2 నిమిషాలు అతనితో మాట్లాడమ్మా. అసలు అతను ఏమంటున్నాడు అంటే కనుక, వాళ్ళు ఎవరినో చూశాను, వాళ్ళు గెలిచారు అని అంటున్నాడు. వాళ్ళు ఎవరు అనేది మీ షాప్కి వచ్చినటువంటి వాళ్ళు నీకు కనిపించారమ్మా? వాళ్ళు నీతో కూడా చెప్పారా? ఎవరే బాబు 50,000 పెడితే సిరి మేము 50,000 పెడితే? ఏం చెప్పలేదండి. రోజు తినడానికి చాలా మంది వస్తూ ఉంటారు కదండి. అలా ఈయన కూర్చుని ఆయన క్యాష్ కౌంటర్ దగ్గర కూర్చుంటాడండి. ఆయన ఎవరితో మాట్లాడాడో నేను అనకాల నా పనుల్లో నేను ఉంటానండి. ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు అంత గమనించుకోం కదండి. సో అట్లీస్ట్ పేరుకి రాజండి. బాబు నువ్వు పేరుకి రాజమ్మ, రాజు మహారాజులా ఫీల్ అయిపోయి నువ్వు వేషాలు అనేది వెయ్యొద్దు ఇక్కడ. అసలు మూర్ఖుడండి, పరమ మూర్ఖుడులా బిహేవ్ చేస్తున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా మాటే వినట్లేదండి. అసలు నేను చేసిందే కరెక్ట్, నేను వెళ్ళేదే కరెక్ట్ అనుకుంటున్నాడు తప్ప నా మీద బేస్ అయ్యి ఒక పిల్లం ఉంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు ఉంది, అదేమో ఆలోచన లేదండి. ఉంది కదా, ఓపిక ఉంది కదండి, బుర్ర ఉంది కదా, తెలివి ఉంది కదా, మంచిగా వాడుకోవచ్చు కదండి. బెట్టింగ్లు గ్యాంబ్లింగ్లు ఏంటి డాక్టర్ గారు? ఆడితే దాంట్లో వస్తుంది సార్, తగిలితే తగలొచ్చు. నాన్న, నువ్వు దీని మీద ఏమైనా రిసర్చ్ చేసావా? నెక్స్ట్ టైం తగులుతుంది. నువ్వు చూసినటువంటి ఆ ఒక్క వ్యక్తి 50,000కి 3 లక్షలు వచ్చినటువంటి ఒక్క వ్యక్తిని నువ్వు చూసావు. నేను కొన్ని వేల మంది ఈ గ్యాంబ్లింగ్ వల్ల మునిగిపోయినటువంటి వాళ్ళని చూశాను. నా అనుభవం ఎక్కువ, నీ ఆలోచన ఎక్కువ. ఒక్కసారి ఆలోచించుకో. మొబ్బులు చూసి ముంతలో నీళ్ళు పారబోస్తున్నాడు. కాదు నాన్న, లైఫ్ లో ఎదగాలని ఆలోచిస్తారు తప్ప మీరు చెప్పేది ఆలోచించట్లేదు రాజుగారు. రాజుగారు ఫ్యూ థింగ్స్ నేను అడుగుతాను. ₹1,00,00,000తో వ్యవహారం చెల్లుబాటు అయిందా? ఇంకా వెనకతలు ఏమన్నా అప్పులు సప్పులు ఉన్నాయా? ఆవిడకు ముందే చెప్పండి, అప్పుడే గుండె పగిలేటట్టుంది ఆవిడ ఆల్రెడీ నిర్ణయం తీసుకుంది. మేము ఇంట్లోంచి వెళ్ళిపోతాను, పిల్లలతో పాటు వెళ్ళిపోతాను. ఈ మూర్ఖత్వంగా మాట్లాడి అట్లీస్ట్ పోయింది ఎలాగో పోయింది, దానికైనా నేను మెంటల్గా ప్రిపేర్డ్ ఉన్నాను. ఇప్పటికైనా ఆ మనిషి కనువిప్పు కలిగి ఒక మంచి ఆలోచనతో ముందుకు వస్తే కనుక నేను యాక్సెప్ట్ చేయగలను. ఒక స్థిరంగా మన ఇద్దరు కష్టపడి పైకి వెళ్ళడానికి మళ్ళీ ప్రయత్నం చేద్దామనే ఉద్దేశంతో ఆవిడ ఒక గోరంత ఆస్తూ, ఒక వెంట్రుకంత ఆస్తూ ఆవిడ వెయిట్ చేస్తుంది. ఆ ఆశ కరెక్ట్ అంటారా? మీరు మారేటటువంటి ఉద్దేశం మీకుందా లేదా? ₹1,00,00,000 వస్తే 30 కోట్లు వచ్చేది. అప్పుడు ఇలా మాట్లాడేదా తను? రాజు ఒకటి ఈ ₹1,00,00,000కి 30 కోట్లు వస్తాయి, ఈ లెక్కలన్నీ అనవసరం. వస్తాయి అనేటటువంటి గ్యారంటీ ఎంతవరకు ఇవ్వగలరు? వచ్చే లోపల ఈవిడేదో పోయింది సార్. గుడ్ టైమ్ లో వస్తుంది. నిజంగా నాకు అర్థం కావట్లేదు నాన్న. ఇప్పటికీ కూడా మాట్లాడాలన్న మాట ఆయన నోట్లోంచి రావట్లేదు డాక్టర్ గారు. ఇంకా అంటున్నాడండి ఆ వ్యక్తి. ఏం పట్టినా అసలు మానవా ఇంకా
డబ్బు లేకపోతే భర్తను వదిలేస్తారండి. చూసారండి, డబ్బు లేకపోతే భర్తను ఎలా వదిలేస్తున్నారు. బ్రతుకుతావు? పోతే ఎలా పిల్లల్ని ఎలా తీసుకొని ఎలా బ్రతుకుతావు? బతుకుతావు సమాజంలో? భర్త లేకుండా ఎలా బతుకుతావో నేను నువ్వు చూస్తా. స్మార్ట్నెస్ గురించి మాట్లాడే మూర్ఖుల్లాగా అనిపిస్తున్నావు రాజు. నా మాటలో తప్పుగా అనిపిస్తే కనుక క్షమించు. నువ్వు స్మార్ట్నెస్ అనేటటువంటి పదంతో మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నావు. నిజంగా డబ్బు ఉంటేనే బతుకుతావా, డబ్బు లేకపోతే బతకలేవా, డబ్బు ఉంటేనే భార్యలు భర్తలతో ఉంటారు లేదంటే వదిలేస్తారు అంటే కనుక ఖచ్చితంగా నిజం అది. ఎందుకు ఎలా బతకాలి ఆవిడ రేపు పొద్దు నుంచి? పిల్లల్ని ఏం పెట్టుకొని చూసుకొని బతకాలి? ఆ పిల్లల్ని డబ్బు లేకుండా పెంచేదే ఎందుకు బతకలేం సార్? ఇప్పుడు బిజినెస్ బాబు డబ్బు ఉంటేనే సర్వస్వం కాదు. రూపాయి 2 రూపాయలు కాదు, మనం కష్టపడి కింద నుంచి ఎదిగిన కోటి రూపాయలు. అర్థమవుతుందా నీకు అసలు? లక్ష కాదు, 10 లక్షలు కాదు. ఎవరు మళ్ళీ సంపాదిస్తాం కదా. నువ్వు పెద్ద అదృష్టవంతుడు లేకపోతే దేవుడు ఇలా అంటే లాటరీ లేద్దాం. రాజు అదృష్టం అనేది రాజు ఒకసారి వస్తుంది. ప్రతి మనిషికి ఒక పిచ్చి ఉంటుందేమో కానీ ఇది నీకుండేటటువంటి పిచ్చి కళల పిచ్చి. నువ్వు ఊహాజనకమైనటువంటి కళల లోకంలో తేలుతున్నావు, రియాలిటీకి చాలా దూరంగా వెళ్ళిపోతున్నావు. ఇది మంచిది కాదు. రేపొద్దున నేను ఇది అవుతాను, వన్ డే ఐ విల్ బికమ్ కింగ్ అని ఆ పాత సినిమా రాజేంద్ర ప్రసాద్ లాగా ఉంది నీ మాట. కదా వాళ్ళని చూసి అబ్బా వాడికి తగిలింది వీడికి తగిలింది అదే మనకు వచ్చే బాగుందని స్వార్థంగా ఆలోచించే బదులు మనం కూడా ఒకసారి ట్రై చేస్తే మనకు వస్తుంది కదా. నాన్న ట్రై చేయొచ్చు. ఇందాక జీవితంలో ఒకసారి ఉంటుంది. ఎప్పుడైనా కూడా నువ్వు ఇలాంటి రిస్క్ తీసుకోవాలి అంటే, స్మార్ట్గా రిస్క్ తీసుకోవాలంటే కనుక రిస్క్ వల్ల జరిగేటటువంటి నష్టం నీతో పాటు ఎవరున్నారు, ఎవరు మునిగిపోతున్నారు అనేటటువంటి ఆలోచన కూడా చాలా ఇంపార్టెంట్. అదృష్టం సార్, అదృష్టం వరించినప్పుడు ఖచ్చితంగా నీ అదృష్టం తగలయ్యా. ఏందిరా బాబు ఈ అదృష్టం? ఏం అదృష్టం అయ్యా? నీ భార్య ఇలా ఏడవటం అదృష్టమా? ఏది అదృష్టం? మళ్ళీ కష్టపడి నువ్వు ఎంత రూపాయి కష్టపడి ఎప్పుడు కావాలి? రూపాయి దాచుకొని అదేదో ఒకసారి ఇట్లా కుండ బద్దలు కొట్టినట్టుగా రాజు గ్యాంబ్లింగ్ నేను ఒకటి మంచిగా చెప్తున్నాను. నీ బ్రదర్ అనుకో, లేదంటే మీ పెద్దనాన్న అనుకో, మామయ్య అనుకో, మీ తండ్రి అనుకో, నేను ఒక్క మాట పదే పదే నీకు చెప్తున్నాను. నా తరపున నీ రిక్వెస్ట్, గ్యాంబ్లింగ్ అనేటటువంటిది ప్రపంచంలో అతి భయంకరమైనటువంటి ప్రస్తుత సమాజంలో ఉండేటటువంటి ఒక అతి భయానకమైనటువంటి ఒక వ్యసనం. ఎన్ని లోన్ యాప్ల్లోకి ఏమన్నా వెళ్ళేవా నువ్వు? ఏమి వెళ్ళలేదు సార్. అలాంటివి వెళ్ళలేవు. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి ఇంత డబ్బులు? తన పేరు మీద ఉంది కదా, ఎవరేం చేస్తారు ఇదేం మాట్లాడతాడని ఆడది అనుకుని నన్ను కనీసం నా ఇది కూడా లేకుండా నా పెట్టేశాడండి. అదే రాజు అదే వస్తే ఇలా మాట్లాడతాను. వచ్చినప్పుడు మాట్లాడు రాజు. రాజు వచ్చినప్పుడు మాట్లాడు. నీకు నీ పాదాలకి దండం పెడతాది. అదే వస్తే మీకు కాల్ చేసి ఇలా మాట్లాడుతుందా తను? మాట్లాడదు కానీ వచ్చినప్పుడు నువ్వు మాట్లాడు. వచ్చినప్పుడు నువ్వు మాట్లాడు రాజు. నీతో పాటు పగటకల్ల కంటానికి నీ కుటుంబ సభ్యులు కానీ, నీ చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళు కానీ ఎవరు రెడీగా లేరు. ఇప్పటికొచ్చి మీ అటువైపు కానీ ఇటువైపు కానీ తల్లిదండ్రులకి ఎవరికి తెలియదు. ఇది ఎవరికైనా తెలిస్తే కనుక ఈ ఒక్క సెకండ్ కూడా ఈ అమ్మాయిని ఈ ఆలోచన కూడా ఉండనివ్వకుండా పట్టుకెళ్ళిపోయి ఉండేవారు. వెళ్ళిపోతే వెళ్ళిపోమను, ఎలా బతుకుతుందో నేను చూస్తాను. ఏం మాట్లాడుతున్నావు అయ్యా? నీలో ఈ యాంగిల్ కూడా ఉంది, ఈ సాడిస్టిక్ యాంగిల్. బతికించడం కోసమే కదా నేను ఆలోచించేది. బతికించట్లేదు, నువ్వు ఇంకా కింద పరిచేసి చంపేస్తున్నావు మనుషుల్ని. నేను రాసిస్తున్నాను 100% గ్యారంటీ. చాలా సుఖంగా సంతోషంగా అమ్మాయి బతుకుతుంది పిల్లలతో పాటు. ఈ రోజు నష్టం నీకు. మార్పు వచ్చేటటువంటి భర్త, కరెక్ట్ గా విధానం పద్ధతిగా ఉండేటటువంటి భర్తతో పాటు ఉండగలిగే హక్కు అమ్మాయికి ఉంది. కానీ ఇలా వ్యసనాల బారిన పడి మొత్తం కుటుంబాన్ని ముంచేటటువంటి భర్తతో పాటు ఉండవలసినటువంటి అవసరం ఆవశ్యకత ఆవిడకి లేదు. ఆవిడకి తెలివితేటలు ఉన్నాయి, ఆవిడకి ఆలోచన శక్తి ఉంది. ముఖ్యంగా కష్టపడి స్మార్ట్నెస్ అనే పదాన్ని పక్కన పెట్టి కష్టాన్ని నమ్ముకుని బతికేటటువంటి తత్వం, కెపాసిటీ ఆవిడకు ఉంది. నువ్వెవరు ఛాలెంజ్ చేసేదానికి ఆవిడకి? ఏం బెదిరిస్తున్నావా రాజు? భర్త లేకుండా ఎలా ఉంటారని? ఆ రోజులు ఎప్పుడో మారిపోయినాయి. దయచేసి వాస్తవంలోకి రా. కదండి అలాంటి మాటలే మాట్లాడతాడు. అన్ని పిచ్చి మాటలు కనిపిస్తా ఉన్నాయి. వదిలేమ్మా. నేనైతే గట్టిగా మాట్లాడుతానని నువ్వు గట్టిగా మాట్లాడద్దు. అది కాదు. లేదు అతను తెలివితో. ఇది మూర్ఖత్వం అమ్మా నానా, ఇది మూర్ఖత్వం. నీ 30 కోట్లు తగలయ్యా. నీ 30 నీకు పిచ్చి పట్టినట్టు అవుతుంది. ఒక్క నిమిషం నా మాట విని రాజు. ఒక్కసారి నన్ను వచ్చి పర్సనల్ గా కలు. దయచేసి అర్థం చేసుకొని, నీకు ఒక పిచ్చి పట్టింది, ఒక వ్యసనం అయినటువంటి వ్యాధితో నువ్వు బాధపడుతున్నావు. ఈ బాధకి ఒక వ్యాధి కాదు సార్. ఇప్పుడు చాలా మంది నేను చూస్తున్నారు కదా సార్. ఇప్పుడు IPL మ్యాచ్, బెట్టింగ్ మ్యాచ్ చూస్తున్నారు కదా సార్. మీకు తెలియకపోవడం నానా ఒకటి. మరి చూసి ఈచపడే వాళ్ళు మనం కూడా ఈ డౌట్ కూడా నేను క్లియర్ చేస్తాను. మనం పరీక్షించుకోవాలి సార్. రాజు గారు
రాజుగారు మళ్ళీ రాజుగారు వస్తుంది కదా సార్. కరెక్టే పోయిందంటండి, చూసారా? పోయిందంట. ఏదో ఎలాగా ఎంట్రుకు ఎగిరిపోయినంత ఈజీగా చెప్తున్నాడండి ఆయన కాదు. పోయిందని. సిరి ఒక్క నిమిషం అమ్మా, అతని డౌట్ మనం క్లారిఫై చేస్తే అప్పటికైనా కనువిప్పు వెళ్తుంది. ఎందుకంటే కొన్ని వేల మంది ఆడుతున్నారు, పబ్లిక్ గా టీవీలో అడ్వర్టైజ్ చేస్తున్నారు, అది కూడా బెట్టింగే కదా. మన బెట్టింగ్ అంత తప్పు అయితే కనుక అడ్వర్టైజ్మెంట్లు ఎందుకు వేస్తున్నారు, నివారించవచ్చు కదా, నిలవరించవచ్చు కదా గవర్నమెంట్ దీనికి. ఇటువంటి ప్రశ్నలు చాలా వింటూనే ఉన్నాం అమ్మా. కానీ ఇక్కడ ముఖ్యంగా మన ఉద్దేశం ఏంటంటే ఈ బెట్టింగ్ అనేటటువంటిది వ్యక్తిత్వం బట్టే ఆధారపడి ఉంటుంది. ఆడినటువంటి వాళ్ళు 1,000,000 మంది ఉంటారు, కానీ ఎక్కడ ఆగాలో అనేటటువంటి ఆలోచన వాళ్ళకు ఉంటుంది. మన కెపాసిటీ ఏంటి, మన కుటుంబ వ్యవహారం ఏంటి, పరిస్థితులు ఏంటి, మనం సంపాదించేది ఎంత, మనం సేవ్ చేసుకునేది ఎంత, ఎంత రిస్క్ తీసుకుని మనం పోగొట్టుకుంటున్నాం అనే లెక్క కరెక్ట్గా తెలియాలి ఇందులో దిగే ముందు. ఈ లెక్క తెలియకపోతే కనుక అందులో ములుగుతావు, ఊబిలో కూరుకుపోతారు. ఒకప్పుడు నీ బ్యాచులర్ అయితే కనుక నీ మీద ఆధారపడేటటువంటి వాళ్ళు ఎవరు లేకపోతే కనుక ఇంతకి 100 రెట్లు స్పీడ్కి వెళ్ళు, నీ గొయ్యి నువ్వు తవ్వుకో, ఎవడు కాదంటూ. కానీ ఈ రోజు మా ఆవిడ్ని ముంచుతాను, కుటుంబాన్ని ముంచుతాను, కానీ నేను అదే దారిలో వెళ్తాను అంటే కనుక ఆవిడ నీతో పాటు ప్రయాణం చేసేటటువంటి నేను వాళ్ళని ముంచుతాను, ఊబిలో ముంచుతాను అనలేదు సార్. రిస్క్ చేస్తేనే లైఫ్ లో సక్సెస్ అవుతాం అని చెప్తున్నా. మరి నీ పాట నువ్వే రిస్క్ తీసుకోవచ్చు రాజు, రిస్క్ తీసుకోవచ్చు, కానీ ఆలోచనతో రిస్క్ తీసుకోవాలి, అవసరం బట్టి రిస్క్ తీసుకోవాలి, పరిస్థితులు బట్టి రిస్క్ తీసుకోవాలి, ఆధారపడేటటువంటి వ్యక్తులు బట్టి రిస్క్ తీసుకోవాలి. దయచేసి అర్థం చేసుకో. ఇప్పటికైనా కూడా నీకు ఆలోచన లేకుండా రిస్క్ స్మార్ట్ రిస్క్ అంటే కనుక పదాల పరంగా నువ్వు వాడుతున్నావు, కానీ ఈ పదాలకి డెఫినేషన్ నీకు తెలియదు. నువ్వు అమాయకుడువో, మూర్ఖుడువో, పిచ్చోడువో నాకైతే అర్థం కావట్లేదు. ఈ మూడిట్లో ఎవరు అసలు ఆ బుర్రకి ఇంకా ఎంత చెప్పినా ఎక్కడ మూర్ఖుడు, పెద్ద మూర్ఖుడు అండి. ఇలాంటి ఆలోచనే ఉంటే ఎవ్వరు ఉద్యోగాలు గాని వ్యాపారాలు గాని ఏమి చెయ్యం, అదృష్టం కోసం పరుగులు పెట్టడమే. ఒక్కసారి నా దగ్గర రండి, పిల్లల భవిష్యత్ దృష్ట్యా ఇంకెవరు వద్దు. నీ భార్య వదిలేసే, నీ గురించి వదిలేసే, నా మాటలు కూడా వదిలేసే. పిల్లలు, చంటి పిల్లలు, నీ 30 కోట్లు వద్దు. నువ్వు కష్టపడేటటువంటి ఆ 10 రూపాయలు చాలు, మా స్కూల్ ఫీజులు కట్టి మాకు తిండి పెడితే చాలు మా నాన్న అనుకునేటటువంటి అడగలేనటువంటి వయసులో వాళ్ళు ఉన్నారు. రేపు అడిగేటటువంటి వయసులో వాళ్ళు వస్తే కనుక నీ మొహం ఎక్కడ పెట్టుకోవాలని నీకు తెలియదు. కాబట్టి ఆ పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ఒక్కసారి నా దగ్గరికి రా. మీరు డాక్టర్ గారి దగ్గరికి రండి, మాట్లాడండి. ఆయన చెప్పిన దానికి మీరు కన్విన్స్ అయితేనే ముందు స్టెప్ వేయండి, లేదంటే లేదు, మీ ఇష్టం. ఏం చేయలేరు సార్. మనం ఎంత చేసినా పిల్లల కోసం, పిల్లల భవిష్యత్తు అంటున్నారు కాబట్టి, పిల్లల కోసం కాబట్టి సరే సార్. వెరీ గుడ్. దండం పెట్టు. రామ్మ నాన్న, ప్లీజ్ వెల్కమ్. ఓకే రైట్ సిరి, ఇంకా సిరి మీరు ప్రొలాంగ్ చేయకండి. ఫోన్ కాల్ అయిపోయిన తర్వాత డాక్టర్ గారిది ఒక్కసారి నేను ఫోన్ నెంబర్ మీకు షేర్ చేస్తాను, ఇమీడియట్ గా తీసుకొని రండి అమ్మ కళ్యాణ్ గారి దగ్గరికి. ఖచ్చితంగా వస్తానండి, ఖచ్చితంగా. థ్యాంక్ యూ అమ్మా. వస్తానంటే ఈ విజయానికి మొదటి మెట్టు. సో నాకైతే 210% ఇటువంటి కేసెస్ డీల్ చేసేటటువంటి దాంట్లో నాకు అనుభవం ఉంది కాబట్టి ఖచ్చితంగా రండి అమ్మా. ఐఎమ్ పాజిటివ్ అబౌట్ దిస్. రైట్ రాజు? ఓకే నాన్న, బై. ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి.